అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 10వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు బుధవారము. ఈరోజు తిథి శుక్ల విరియ, రాత్రి 8:05 వరకు ఉంది, తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం, ఉదయం 7:12 వరకు ఉంది, తదుపరి భరణి. తెల్లవారుజామున 4:44 వరకు ఉంది, తదుపరి కృతిక. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన రుణయత్నాలు చేస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మీరు వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కూడా స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింతగా పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేసుకుంటారు. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వాహన సౌఖ్యం కూడా ఉంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలను మీరు మార్చుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం కూడా చికాకుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరిగిపోతాయి. తదుపరి కన్యారాశి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టపడినా ఫలితం ఉండదు. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో కూడా వాతావరణం అసౌక్యంగానే ఉంటుంది. తదుపరి తులారాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తల్ని వింటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో అందరినీ ఒక మాట మీదకి మీరు తీసుకురాగలరు. నూతన వాహన యోగం కూడా ఉంది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో మీకు ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మీకు మంచిది కాదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలని అందుకుంటారు. ఉద్యోగాలలో కూడా పని ఒత్తిడి అధికమైపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగులకు శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు మీరు అమలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు కూడా అధికమైపోతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించుకుంటారు. తదుపరి కుంభరాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలని అందుకుంటారు. ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలతో మీరు నూతన అవకాశాలు అందుకుంటారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వాహనాల కొరత మీకు కలుగుతుంది. వ్యాపారాలలో భాగస్వామిత వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.